సిటీ న్యూస్కు స్వాగతం. శ్రీరామనవమి పురస్కరించుకొని సన్స్టార్ గ్రూప్స్ ఆధ్వర్యంలో రామాయణ ప్రవచనాన్ని నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకొని సన్స్టార్ గ్రూప్స్ ఆధ్వర్యంలో రామాయణ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సన్స్టార్ స్కూల్ ప్రాంగణంలో ప్రముఖ ప్రవచనకర్త శ్రీమాన్ తట్టా తాండవకృష్ణచే రామాయణంపై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవచనకర్త రామాయణం గురించి వివరిస్తూ, కేవలం రాక్షస సంహారం కోసమే రామావతారం వస్తే రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చేయాలి కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు. అది ఏమిటంటే, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి ఈ భూమండలాన్నంతటినీ పరిపాలిస్తాను అని అన్నారు. శ్రీరాముడు మానవ అవతారంలో జన్మించి మనిషి ఏ విధంగా ఉండాలో తాను ఆచరించి చూపించారని ఆయన తెలియజేశారు. రామాయణం మనకు ఒక గొప్ప జ్ఞానాన్ని, నైతికతను మరియు సత్యం యొక్క మార్గాన్ని చూపుతుందని, ఈ గ్రంథం మనకు ఒక ఆదర్శమని మరియు మన జీవితానికి ఒక దిశానిర్దేశమని తెలియజేశారు. ఈ రామాయణ ప్రవచన కార్యక్రమంకు స్టార్ సంస్థల అకాడమిక్ మెంటర్ శ్రీరామ్, స్టార్ డైరెక్టర్ స్వామి, సన్స్టార్ పేరెంట్స్, స్టార్ కాలేజీ పేరెంట్స్, స్టార్ సంస్థల ఉపాధ్యాయేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామకృష్ణయ్య అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సర్వజన వైద్యశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల తప్పక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి సంవత్సరం ఒక స్లోగన్తో వరల్డ్ హెల్త్ డేను నిర్వహించడం జరుగుతుందని, అలాగే ఈ సంవత్సరం ఆరోగ్యవంతమైన తల్లి పిల్లల భవిష్యత్ అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. స్త్రీ ఆరోగ్యంగా ఉండటం వలన ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనివ్వడం జరుగుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం ఏర్పడుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గర్భిణీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, గర్భం దాల్చిన దగ్గర నుండి బిడ్డకు 5 సంవత్సరాలు వచ్చే వరకు అనేక రకాల పౌష్టికాహారం అందించడం జరుగుతుందని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలత అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్లు నిరంజనరావు, శ్రీనివాసరావు, న్యాయవాదులు ముసలయ్య, శైలజ, నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో ఆ పర్టికులర్ డే లేదా ఆ టాపిక్ గురించి అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశము. ఈరోజు భారతదేశంగా ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే హెల్దీ మదర్స్ కావాలి అని చెప్తున్నారు. హెల్దీ మదర్ ఉన్నప్పుడే హెల్దీ బేబీని జన్మనివ్వగలుగుతుంది. సో ఆ విధంగా పర్టికులర్గా మదర్ హెల్త్, బేబీ హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే భారతదేశ జనాభాలో 2050 నాటికి ఒబేసిటీ కలిగిన వాళ్ళు 43%కి వెళ్తారట. ఒకసారి ఆలోచించండి, అప్పుడు దేశానికి వీళ్ళంతా భారం కాదా? అణుబాంబులా? సో అలా కాకుండా, అలాగే ఈ చైల్డ్ మోర్టాలిటీ రేట్, ఈ విధంగా మనం ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వెళ్ళటము, ప్రభుత్వాలు అనేక కార్యక్రమాల ద్వారా వాళ్ళల్లో అవగాహన పెంచడము, ఇంట్లో డెలివరీ నుంచి హాస్పిటల్ దాకా తీసుకొచ్చే సంస్కృతిని అలవాటు చేయడం ద్వారా ఈ మోర్టాలిటీ రేట్ తగ్గింది. అలాగే the thing is healthy beginning. I was telling you in embryology, because everybody is saying it's only related to gynec pediatrics, but I teach in anatomy embryology, which unfolds the baby from a mother's womb, is it not? Yeah, I have been telling them in every class I educate each and every student. Like I have 20 years of experience in my career of teaching. So in this 20 years, I always tell students at the last a slogan which is related to awareness or self-awareness or public awareness. So recently I have told about neural tube defects, which has been given in the question answer as a question for them, so that each and every student can remember depending upon the cases or clinical cases. So I told them what is the main defect in neural tube. It is due to folic acid, which costs, how much does it cost, madam? Folic acid. Which is 10 rupees. ఆకుకూర కట్ట 10 రూపాయలు, ఒక కట్ట 10 రూపాయలు. And the government is giving so many వక్ఫ్ బిల్లు సవరణకు వ్యతిరేకంగా పట్టణంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ బిల్లు సవరణ పార్లమెంట్ ఆమోదం తెలపడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ మచిలీపట్నంలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో రాజుపేట షాదీఖానా నుండి
కోనేర్ సెంటర్ వరకు శాంతి ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న పలువురు ముస్లింలు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. బిల్లు సవరణ చేయడం వలన అనాది కాలంగా వస్తున్న ముస్లింల హక్కుల హరించడమే అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తరతరాలుగా వస్తున్న ముస్లింల హక్కులను, వారి స్వేచ్ఛను క్రమంగా విచ్ఛిన్నం చేయడం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఎంతో ఐక్యంగా ఉంటున్న వారిలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వలన శాంతికి భంగం వాటిల్లే పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వక్ఫ్ బిల్లు సవరణ పట్ల పునరాలోచించాలని వక్తలు పేర్కొన్నారు. ఈ ర్యాలీలో టీడీపీ నాయకులు సయ్యద్ ఖాజా, ఫిరోజ్, జనసేన నాయకులు అంజిత్ పాషా, వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ మతీన్, వామపక్ష నాయకులు లింగం ఫిలిప్, కొడాలి శర్మ, పలువురు ముస్లిం సంఘాల నాయకులు, మత గురువులు తదితరులు పాల్గొన్నారు. मछलीपट्टनम के सारे मुसलमान एक होकर, सारे जमातों के, सारे मसलकों के लोग एकजुट होकर इत्तेहाद का मुजाहरा करते हुए वफ़ के ख़िलाफ़ जो हुकूमत हमारी आवाज़ को दबाना चाहती है और हमारे हुकूक़ को दबाना चाहती है, उसके ख़िलाफ़ में हम लोग आज सारे मुसलमान मछलीपट्टनम की एक जगह पर जमा होकर ये एहतजाज कर रहे हैं कि हमारे मुसलमानों के हक़ को पामाल ना किया जाए। हुकूमत जो बीजेपी की है वो ये बात को गौर करे कि मुसलमान कभी भी किसी का नुकसान नहीं करता। कुंभ मेले में अगर गौर किया जाए तो कुंभ मेले में हर हिंदू भाई को मदद करने वाला, घर देने वाला कोई अगर शख्स है, कोई अगर ज़ात है, कोई अगर मज़हब है तो वो मुसलमान है। उस कुंभ मेले को भी, और जब कोरोना आया था और जिस वक्त जहाँ जहाँ पर भी खात पड़ जाती है, जब भी कभी किसी मजलूम की ज़रूरत पड़ती है, मजलूम को हिमायत की ज़रूरत पड़ती है, तो मुसलमान आगे होकर अपनी खिदमत को अंजाम देता है और इंसानियत का सबूत पेश करता है। मेरे भाइयों, मेरे हिंदुस्तान के रहने वाले, चाहे हिंदू भाई हो, चाहे क्रिश्चियन भाई हो, चाहे ईसाई भाई हो, పాలించే స్థానంలో పెట్టారంటే సమతుల్యంగా అందరికీ శాంతి భద్రతలు లోపించకుండా ప్రతి ఒక్కళ్ళు మేము ఈ పాలనలో సురక్షితంగా ఉన్నాం, మాకున్న హక్కులన్నీ సురక్షితంగా ఉన్నాయి అనిపించేలాగా పాలన చేయాలి. కానీ ఓట్లు అడిగేటప్పుడు ఒక రకంగా, ఓట్లు అడిగాక ఒక రకంగా ఉండకూడదనేది ప్రతి ఒక్కరికి విదితమే. మనం ఏ ఎలక్షన్ ప్రచారం చూసినా పాపం ఎక్కడ చూసినా ముస్లిం లీడర్స్ కానీ, ముస్లిం వాళ్ళు కానీ, ఎక్కడైనా వాళ్ళు అభిమానించే తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా పొత్తు పెట్టుకునే ముందు ఒకటే అడిగారు, మీరు ఒక పార్టీతో కలుస్తున్నారు, వాళ్ళు మత కలహాలు రేపే విధంగా పాలన చేస్తారు, వాళ్ళు ఎక్కడైతే సౌత్ ఇండియాలో ఈ మత కలహాలు లేకుండా ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు కలిసిమెలిసి బతుకుతారో దాన్ని ఇక్కడ ఒక వాళ్ళ మధ్య కలహాలను సృష్టించి వాళ్ళు ఎదగాలని చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో మాట తీసుకోండి, ఎవరికి హక్కులు తీసేసే విధంగా బిల్లులు అమలు చేయమని మాట తీసుకోండి అంటే కొంతమంది పార్టీలు ఎవరైతే పొత్తు పెట్టుకున్నారో వాళ్ళందరూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వస్తున్నాయి. మేము కానీ ముస్లింలకి ఇబ్బంది కలిగేలా కానీ ఏమన్నా బిల్లు పాస్ అయితే రాజీనామాలు చేస్తామని, రాజకీయంగా ఎప్పుడూ పోటీ చేయమని చెప్పిన వాళ్ళు ఈరోజు కనీసం మనం ఓట్లేసుకుని గెలిచామే, వీళ్ళ కోసం మద్దతుగా వాళ్ళతో నడుద్దాము, ప్రభుత్వం మన మాట వినట్లా కానీ వీళ్ళతో పోరాటంలో అయినా ముందుందామని ఒక్కళ్ళు కూడా రాని పరిస్థితి. సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఇళ్లల్లో ఉంటా. మేము ఎక్కడికో వెళ్ళాం, శ్రీకాకుళం వెళ్ళాం, అరుణాచలం వెళ్ళాం. ఓట్లు వేసుకునేటప్పుడు శ్రీకాకుళం, అరుణాచలం వెళ్ళొచ్చుగా, వీళ్ళ చుట్టూ ఓట్ల కోసం తిరిగి ఈరోజు వీళ్ళకి కష్టం వస్తే నువ్వు పోరాటం చేస్తున్నావేమో వెనకాల వీళ్ళకి సుత్తికౌరులు చెప్తావు, కానీ కనీసం వీళ్ళందరూ కలిసి నడుస్తుంటే రాని పరిస్థితి. ఈరోజు కొంతమందిని చూస్తున్నా, ఎవరి ద్వారా అయితే బిల్లు పాస్ అయిందో పార్టీల గురించి మాట్లాడకూడదు, వాళ్ళు మద్దతుగా కొంతమంది వచ్చారు. మీ నాయకుడిని తీసుకురావడానికి ఏం అడ్డం వచ్చింది? మీ నాయకుడిని తీసుకురావచ్చుగా, ఇక్కడ నుంచోబెట్టచ్చు కదా, నుంచుని మేము మద్దతుగా ఉంటామని చెప్పొచ్చుగా. ఈరోజు ఇంకా ఘోరమైన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నల్ల చట్టాలు జరుగుతున్నాయి. ఈ నల్ల చట్టాలు ముస్లింలకు వ్యతిరేకంగా జరిగినాయి. నరేంద్ర మోడీ ట్రిపుల్ తలాక్ కానీ, మరి అదేవిధంగా ఆర్టికల్ 370 కానీ, రాష్ట్రపతి ఎన్నికల్లో కానీ ప్రతి దానిలో కూడా మరి ముస్లింలకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు పెట్టాడు. ప్రతి చట్టానికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్షం సపోర్ట్ చేసింది. ఆ రోజు కూడా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ మరియు వామపక్షాలు, ఇండియా కూటమి మాత్రమే. మొన్న జరిగినటువంటి ఈ నల్ల చట్టంలో వక్ఫ్ బిల్లో మరి మాకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 100 మందితో పాటు సిపిఐ, సిపిఎం కలుపుకొని 232 మంది మరి పార్లమెంట్లో, లోక్సభలో వ్యతిరేకంగా ఓటేశారంటే ఘంటాపథంగా గర్వించదగ్గ విషయం. ఆ 232 మందిని కూడా శిరస్సు
దండం పెడుతున్నా. ఒక చారిత్రకమైనటువంటి ఘట్టంలో మీరేసినటువంటి మోడీకి వ్యతిరేకంగా ఓటుకి ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు కానీ, ఈ దేశం దళితులు కానీ, ముస్లింలు కానీ మీకు తప్పకుండా రుణం తీర్చుకుంటారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నామంటే మన ముస్లిం హక్కుల్ని మోదీ గారు అణచివేయాలని చూస్తున్నారు. ఇదే కాకుండా ముస్లిమ్స్ అందరినీ తన కాళ్ళ కింద ఉండాలని చూస్తున్నారు మోదీ గారు. మన ఈ ఆస్తులన్నీ మన పూర్వీకుల నుంచి మనకి వచ్చినవి, వక్ఫ్ ఆస్తులంటే మన పూర్వీకుల నుంచి మనకి వచ్చినవి. ఇవన్నీ మమ్మల్ని మా దగ్గర నుంచి లాక్కునే హక్కు ఎవరికీ లేదు. ఇవన్నీ మా పిల్లలకి మా భవిష్యత్ తరాల కోసం మా పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు. వీటిలో మస్జిద్లు, ఈద్గాలు, ఖబరస్థాన్లు అన్నీ కట్టుకుని ఉన్నాము. అండ్ చాలామంది నివాసం కూడా ఉంటున్నారు. ఇప్పుడు వచ్చి ఈ వక్ఫ్ బిల్ తీసేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారు? ఇప్పుడు అడ్డు ఉంది తీసేయండి అంటారు. అప్పుడు పేదవాళ్ళు ఎంతమంది కట్టుకుని ఉన్నారు ఇల్లు, వాళ్ళందరూ ఏమవుతారు? అందరూ ఒకసారి ఆలోచించాలి. మన మస్జిద్లు ఉన్నాయి, ఈద్గాలు ఉన్నాయి, ఖబరస్థాన్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకు రోడ్లు ఇప్పుడే బంధాల్లో మనం చూస్తున్నాం. రోడ్ వైడనింగ్ అని, అదని ఇదని అన్ని పగలు కొట్టేస్తున్నారు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఉంది కాబట్టి కవర్ చేస్తున్నారు. ఇప్పుడు వక్ఫ్ని కూడా మనం గవర్నమెంట్కి మనం ఇచ్చేస్తే మన రేపటి రోజు మన పరిస్థితి ఏంటి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడే ముస్లిమ్స్కి గౌరవం లేకుండా పోయింది మోదీ గారి దగ్గర. ఇలాగే మోదీ గారిని వదిలితే ఇంకా ముందు ఏం చేస్తారో ముస్లిమ్స్ని ఆలోచించాలి. ముస్లిమ్స్ బుర్ఖా వేసుకోవద్దన్నారు. ఇది మా సంప్రదాయం. మమ్మల్ని బుర్ఖా వేసుకునే అధికారం ఎవరికీ లేదు. మేము పోరాడతాం, ఎంత దూరానికైనా పోరాడతాం. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన వారికి అండగా నిలుస్తామని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం అన్నారు. మోపిదేవిలో ఇటీవల ప్రధాన రహదారి పక్కన జరిగిన అగ్ని ప్రమాదంలో నిరుపేదలు మోర్ల సీతామహాలక్ష్మి, పెండ్ర మురిసిరి, సింగూతు రంగారావు, రాజులపాటి రాజేశ్వరిలకు చెందిన పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధిత కుటుంబాలు కట్టుబట్టలతో నిలవగా వారిని మండలి వెంకట్రాం పరామర్శించారు. ఈ సందర్భంగా గ్రామీణ యువజన వికాస సమితి తరపున బాధితులకు నూతన వస్త్రాలు, చీరలు, దుప్పట్లు అందజేశారు. టీడీపీ మండల నాయకులు కొల్లి మురళి, మోపిదేవి పంచాయతీ ఉప సర్పంచి కోనేరు సుందర్ సింగ్, టీడీపీ నేత పరుచూరి శ్రీనివాసరావులు ఒక్కో కుటుంబానికి 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యంలను మండలి వెంకట్రాం చేతుల మీదుగా అందజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మోపిదేవి సబ్ బ్రాంచ్ చైర్మన్ ఎర్రంశెట్టి సుబ్బారావు ఆధ్వర్యంలో హెవీ టార్పాలిన్లు, హైజెనిక్ కిట్స్, వంట పాత్రలను అందజేశారు. ఈ సందర్భంగా మండలి వెంకట్రాం మాట్లాడుతూ బాధిత కుటుంబాల వారికి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సహకారంతో ప్రభుత్వం ద్వారా నివేశ స్థలాలు, పక్కా గృహాలు మంజూరుకు కృషి చేస్తామన్నారు. దాతల సహాయాన్ని మరింతగా బాధితులకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు రెమ్మనపూడి సుబ్రహ్మణ్యం, జనసేన మండల అధ్యక్షులు పోషడపు రత్నగోపాల్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చందన రంగారావు తదితరులు పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్తో ఈ వేసవకాలంలో ఈ సమస్యతో ఇక్కడ ఒక 4 ఇళ్ళు కాలిపోయాయి. వారు ఏంటంటే రోజు పనికి వెళ్ళి కూలీ పనులు చేసుకుని ఏదో జీవన ఉపాధి చేసుకునేటువంటి కుటుంబాలు 4 కూడా. వాళ్ళు ఏంటంటే ఏదో పనులకి బయటకు వెళ్ళినప్పుడు మధ్యాహ్నం పూట ఇక్కడ జరిగిన పరిస్థితి ఇక్కడ నిన్న మోపిదేవిలో ఇక్కడ జరిగింది. దీని దృష్ట్యా ఈ రోజున రెడ్ క్రాస్ తరఫున అదేవిధంగా కొల్లి చక్రపాణి గారి జ్ఞాపకార్థం మరియు గ్రామీణ యువజన వికాస్ సమితి తరఫున ఈ రోజున ఇక్కడ వారికి వంట సామాన్లు అవనివ్వండి, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, బియ్యము, అదేవిధంగా కొద్దిగా ఆర్థిక సహాయము, తాటిపల్లలు ఇవన్నీ కూడా ఈ రోజున ఇక్కడ వీరికి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ రెడ్ క్రాస్ వారికి అదేవిధంగా చక్రపాణి గారికి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి మురళి వీళ్ళందరూ కూడా, సుందర్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. వీరిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా వీరికి రేపు ప్రభుత్వం నుంచి కూడా ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కట్టించే ఏర్పాట్లలో కానీ అవి కూడా శాంక్షన్లు వచ్చే సమయంలో వాటికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నిలబడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వీరందరికీ కూడా మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ఇంకా అనేకం ఉన్నాయి. వారందరూ కూడా ముందుకొచ్చి వీరికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా వారిని కూడా పిలుపునిస్తూ అందరూ కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కూడా. శ్రీరామ నవమి సందర్భంగా పట్టణంలో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్,
శివశక్తి తదితర సంస్థల ఆధ్వర్యంలో శ్రీరామ శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. హిందూ కళాశాల నుంచి ప్రారంభమైన యాత్ర నగరంలోని వివిధ వీధుల మీదుగా లక్ష్మీటాక్స్ కూడలి వరకు సాగింది. చిన్న పెద్ద తేడా లేకుండా యాత్రలో పాల్గొని జెండాలు చేతబూని నినాదాలు చేశారు. మహిళలు శ్రీరామనామస్మరణ చేస్తూ నృత్యం చేశారు. ఈ సందర్భంగా ప్రణవాశ్రమానికి చెందిన స్వామీజీ స్థైర్యానంద సరస్వతి సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అన్నారు. చారిత్రాత్మక ప్రాంతమైన మచిలీపట్నంలో నిర్వహించిన యాత్రకు వేలాదిగా భక్తులు తరలిరావడం అభినందనీయమన్నారు. ఎద్దుల విగ్రహాలతో ఉన్న వాహనంపై దేవతామూర్తులను ఊరేగిస్తూ సాగిన ర్యాలీ ఆకట్టుకుంది. వివిధ పక్షాల నాయకులు పాల్గొన్నారు. శ్రీరాముడు, శివాజీ మహారాజ్ తదితరుల వేషధారణలో పలువురు భక్తులు ఆకట్టుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.